ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ అంటే చాలా మంది ఇన్ని రోజులు కూడా చాలా బలంగా వర్క్ చేసుకున్నాం. ముఖ్యంగా ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అనేక ఇష్యూస్ని పరిచయం చేసాం. దీనికి అందరికీ కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కారణం. ఇంత అంటే ఆయన అంతలా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతలా చేయకపోతే మేము కూడా అంత అగ్రెసివ్గా చేసేవాళ్ళం కాదేమో. నిజంగా ఇప్పుడు ఆయన ఓడిపోవటం నిజంగా చూస్తుంటే మా అందరికీ కూడా ఎవరో కనిపించట్లా. మొన్నటి వరకు ఆయన్ని టార్గెట్ చేసి అసలు ఆయన చేసినటువంటి పనులు ఏంటి, ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకోసారి వస్తే ఏం చేస్తామని చెప్పి చూపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన లేకపోవడం నిజంగా చాలా లోటుగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొంచెం యాక్టివ్గా ఉండండి. మరి మీకు ఇచ్చిన తీర్పు చాలా అంటే ఎక్కువ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మీరు చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. రాష్ట్రంలో చెప్పాలంటే ఇంత విధ్వంసం ఇంకెప్పుడు చూడకూడదు అనిపించుకునే విధంగా చేశారు. కొంచెం ఇప్పుడైనా సరే హుందాగా వ్యవహరించి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయారు. కానీ దానికి మించి మీరు ఇంకా యాక్టివ్ అవ్వాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలని కోరుకుంటున్నాం. మీలాంటి వ్యక్తుల్ని మేము కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా మీరు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ చూపించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని టార్గెట్గా మేమందరం కూడా ఇన్ని రోజులు ఇలా ఉండగలిగాం, ప్రజలకి వాటిని చూపించగలిగాం. మీరు ఏదన్నా చేంజ్ అవుతారేమో, మిమ్మల్ని మారుద్దామనే ఉద్దేశంతో చాలా చేసాం. కానీ మీరు మారలేదు. కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని మార్చేశారు. సో ఏదేమైనా సరే కొంచెం యాక్టివ్గా మళ్ళీ రండి సార్. ఎందుకంటే మాకు స్టఫ్ దొరకట్లా. మీరు లేకపోతే మాకు చాలా వెలితిగా కనిపిస్తుంది. ఇది మాత్రం మీరు తీర్చలేని లోటు మాకు. రండి, మళ్ళీ మీరు వస్తే మీరు ఏం చేసినా సరే ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసిన విధ్వంసాలన్నీ ఉన్నాయి కదా, ఈ అవినీతులు ఇవన్నీ కూడా బయటకు వస్తే చక్కగా దీని మీద మీరు పోరాటం చేసుకుంటారో, మీరు సంజయ్ ఇచ్చుకుంటారో, అసలు ఏం చెప్తారనేది కూడా చూద్దాం.